ఈ మధ్య హెయిర్కి డాండ్రఫ్ పట్టి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో నేను వెంటనే డాక్టర్కి విజిట్ చేస్తే డాక్టర్ ఒక మంచి డాండ్రఫ్ షాంపూ ఇచ్చారు. దానివల్ల డాండ్రఫ్ కంట్రోల్ అయింది కానివ్వండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ కాలేదు. సో మన ఫుడ్ ఇంటేక్ అనేది కూడా మంచిగా ఉండాలి అనేసి నేను కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాను. ఫుడ్లో ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ ఉండడము, తర్వాత క్యారెట్స్, బీట్రూట్స్ ఇలాంటివి తినేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. బట్ స్టిల్ రిజల్ట్ లేదనమాట. చాలా హెయిర్ ఫాల్, జస్ట్ ఇలా పట్టుకొని హెయిర్ని ఇలా అంటే నాకు చాలా ఊడేదనమాట. తర్వాత రియలైజ్ అయ్యాను, మనం ఇంటేక్ తర్వాత డాండ్రఫ్ షాంపూస్ ఇవి కొంతవరకే యూజ్ అవుతాయి అని అనేసి. సో అందుకనే వెంటనే బ్యాక్ టు కుంకుడుకాయలు. నేను బిఫోర్ కుంకుడుకాయలని ప్రిఫర్ చేసేదాన్ని. అప్పుడు నాకు మంచి రిజల్ట్ ఉండే అనమాట, హెయిర్ ఫాల్ అంతగా లేకుండే. బట్ ఇది నేను 3 days బిఫోర్ వాడాను, శీకాకాయ విత్ కుంకుడుకాయలు. దీంట్లో ఇంకా మంచి డ్రై ఆమ్లా కూడా వేసుకుంటే చాలా బెటర్. నేను ఒక 2 hours సోక్ చేసేసి తర్వాత నాకు కావాలి ఇంకా అంతసేపు వెయిట్ చేయలేను అని అనేసి నేను బాగా బాయిల్ చేశాను. బాయిల్ చేసి చల్లార్చాక యాజ్ యూజువల్ వీటన్నిటిని స్మాష్ చేశాను. అదర్వైజ్ మనము గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఈ పెచ్చు ఏదైతే ఉంటుందో అదంతా అలా పాడేయకుండా లోపల ఉన్న సీడ్స్ తీసేసి మనం గ్రైండ్ చేసి దాన్నే మనము షాంపూలా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఫోమ్ కూడా ఎంత బాగా వస్తుంది.